ముందుకు వస్తున్న పెద్దపల్లి జ్యోతి న్యూస్ ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. మీ ప్రాంతంలో జరిగే నేరాలు, ఘోరాలు మరియు ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వండి. మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాలరావు రాకకు మళ్లీ బ్రేక్ పడింది. ఎప్పుడెప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న జనానికి నిరాశ మిగిలింది. 40 ఏళ్లు సుదీర్ఘంగా అడవి బాట పట్టిన మల్లోజుల ఇటీవల ఆ పార్టీపై విమర్శలు చేసి లొంగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మహారాష్ట్ర పోలీసులు ఆయన భద్రత కోసం గచ్చిబౌలి జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంచారు. అయితే మార్చి 31న పోలీసులు విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు విడుదల చేస్తారన్న సమాచారం ఎలాంటిది లేదు. అయితే మార్చి 31న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎప్పుడు విడుదల చేస్తారో నిర్ణయించినట్టు తెలిసింది. వనవాసం కంటే జనవాసమే చాలా బాగుందని మల్లోజుల వేణుగోపాలరావు పేర్కొంటున్నారు. అయితే ఆయన మాటల్లోనే విందాం. ఈ జీవితంలో ఇక్కడ ఈ అందరి మధ్యలో ఉండడం అనేది, ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు, మార్పులు, వీటిని అర్థం చేసుకోవడం, అక్కడ పరిమితంగా వెనుకబడినటువంటి ప్రజల మధ్యన ఉండడం అనేటువంటి తేడాలు తప్పకుండా ఉంటాయి కదా. పేరుకు పోలీసుల చెరలో ఉన్నప్పటికీ వేణుగోపాలరావుకి అన్ని మర్యాదలు లభిస్తున్నాయని, అలాగే ఉదయం టిఫిన్, పాలు, పండ్లు, గుడ్లు, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెడుతున్నట్టు తెలిపారు. అలాగే వారానికి 2 సార్లు మాంసాహారాన్ని అందిస్తున్నట్టు ఆయన వివరించారు. దాంట్లో ఏం సమస్య లేదు. తిండి నిన్ననే రాత్రి మేక మటన్ వచ్చింది. రోజు పొద్దున్నే 8:30కు టిఫిన్ ఇస్తారు, 2 అరటిపళ్ళు ఇస్తారు, కోడిగుడ్డు ఇస్తారు పొద్దున. మధ్యాహ్నం 12 గంటలకు అన్నం ఇస్తారు. తర్వాత సాయంత్రం 7:30కు మళ్ళీ డిన్నర్. తిండిలో ఏ సమస్య లేదు. తిండిలో గానీ, మాతోటి మర్యాదగా ఉండడంలో గానీ, ఏదైనా అవసరాలు ఉంటే తీర్చడంలో గానీ ఎప్పుడు బయటికి వెళ్ళినా పంపిస్తున్నారని, ఎక్కడికి వెళ్ళినా జనం పెద్ద ఎత్తున ఆదరిస్తూ సెల్ఫీలు దిగుతున్నారని ఆయన చెప్పారు. ఏది ఏమైనప్పటికీ అమిత్ షా సమావేశం అనంతరం మల్లోజుల ఎప్పుడు బయటికి రానున్నాడు అనే విషయం తేలనుంది.